అజాంసం చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో తెలుగు యాత్రికులు కష్టాలు పడుతున్నారు. తెలుగు యాత్రికులను ట్రావెల్స్ నిర్వాహకులు మోసం చేశారు. ఉత్తర కాశీ నుంచి కేదార్నాథ్కు ఒక్కొక్కరి దగ్గర నుంచి 8,300 రూపాయలు వసూలు చేశారు. ఉత్తర భారతదేశం సందర్శనకు తీసుకెళ్లిన టూర్ ట్రావెల్స్ నిర్వాహకులు మోసం చేయడం వల్ల ఉత్తరాఖండ్లో తెలుగు యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల కష్టాలకు సంబంధించిన మరిన్ని వివరాలు యాత్రికుడు అంజిరెడ్డిని అడిగి తెలుసుకుందాం. అంజిరెడ్డి గారు, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ఇక్కడ ఉత్తరాఖండ్ కేదార్నాథ్ హెలిప్యాడ్ దగ్గర ఉన్నాం మేడం. ట్రావెల్స్ నిర్వాహకులు హెలిప్యాడ్ కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. చెప్పండి, ట్రావెల్స్ నిర్వాహకులు మీకు ఏం సమాధానం చెబుతున్నారు? మాకేమి చెప్పట్లేదండి. ఇక్కడ మేము ఇంకా టైం తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా 2 రోజులు మీరు వెయిట్ చేయాలి, ఇంకొక 4 రోజులు ఉండాలి, ఉంటే మేము ప్రయత్నం చేస్తామన్నారు. కానీ మా దగ్గర ఇప్పటి వరకు 6,500 కాను టికెట్ 8,200 మా దగ్గర ఎక్కువ ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేశారు. ఇంతవరకు మమ్మల్ని మేము ఉదయం 9:30కి వెళ్ళవలసిన వాళ్ళం ఇప్పటి వరకు మమ్మల్ని ఇక్కడే ఉంచారు. మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ కూడా వాళ్ళు కూడా పెద్ద యాక్షన్ ఏం తీసుకోవటం లేదు. ఇక్కడ అంజిరెడ్డి గారు, మీతో పాటు ఎంతమంది యాత్రికులు ఉన్నారు? మేము ఇక్కడ గుంటూరు, విజయవాడ 2 జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు 54 మంది ఉన్నాము. అట్లాగే మాతో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు 52 మంది ఉన్నారు. మేమందరం కూడా ఒకే ట్రావెలింగ్ ఏజెంట్ దగ్గర మేమంతా ఇరుక్కున్నాము. అక్కడ అధికారులు ఎవరినైనా సంప్రదించారా అండి మీరు? ఇక్కడ సంప్రదించాం కానివ్వండి మేడం, అంతగా అనుకూలంగా ఏమి స్పందించట్లేదు. ఇక్కడ అధికారులు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉన్నారు. కానీ మన సమస్యను పరిష్కరించే ఇదేమి కనపట్టలేదు. ట్రావెల్స్ యజమాని ముత్తుబాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు కదండి, మరి పిఎస్ లో మీరు ఫిర్యాదు చేశారు కదా? అవును, ఫిర్యాదు చేశాం, కానీ దాని గురించి ఇంకా వాళ్ళే సరైన యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు హిందీలో రాసిస్తేనే మేము యాక్షన్ తీసుకుంటాం, మీరు ఇంగ్లీష్ లో ఇస్తే తీసుకోము కంప్లైంట్ అని చెప్పేనే మనం ఇచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది వెనక్కి తిరిగి ఇచ్చేశారు. ట్రావెల్స్ నిర్వాహకులను మీరు సంప్రదించారండి, మరి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఇంకా టైం తీసుకుంటా ఉంటారు. ఇంకో 3 రోజులు ఆగండి, 2 రోజులు ఆగండి, 4 రోజులు ఆగండి అంటున్నారు. ఇక్కడ వాతావరణం ఏమో మారిపోతుంది. మాకేమో అవతల వేరే ట్రైన్ రిజర్వేషన్ చేయించుకొని ఉన్నాం. కొంతమంది ఫ్లైట్ కి వెళ్ళేవాళ్ళు, ట్రైన్ కి వెళ్ళేవాళ్ళు. మరి ఆ ప్రోగ్రామ్ అంతా మళ్ళీ మారిపోతుంది. ఇక్కడ దీంతో కూర్చుంటే అవదు కదా, షెడ్యూల్ మారుతుంది. ధన్యవాదాలు అంజిరెడ్డి గారు. మనమే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వదిలిపెట్టారని చెప్పండి. మేము ఆ ట్రావెలింగ్ నిర్వాహకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాం. హలో, చెప్పండి. ఆ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పినా కూడా వాళ్ళేం యాక్షన్ తీసుకోలేదు. ఊరికి అతనితో ఒక 5 నిమిషాలు మాట్లాడి అతన్ని పంపించేశారు. సరేనండి, ధన్యవాదాలు అంజిరెడ్డి గారు. ఇచ్చిన కంప్లైంట్ కూడా మాకు రిటర్న్ చెప్పండి. ట్రావెల్స్ నిర్వాహకుడిని మీరు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు కదా, మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్పట్లేదు. చూడండి, 2-3 రోజులు ఉండండి, నిదానంగా పంపిస్తారని అంటున్నారు. కానీ ఆ ట్రావెలింగ్ నిర్వాహకుల మీద వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా, చర్యలు ఎటువంటివి తీసుకోవటం లేదు. పంపించారు. వాళ్ళు ఏదో కొద్దిసేపు మాట్లాడుకున్నారు, పోలీస్ అధికారులు అతను అందరూ కలిపి కారు వేసుకుని వెళ్ళిపోయారు. ధన్యవాదాలు అంజిరెడ్డి గారు. ఓకే మేడం. ఫ్యామిలీస్ లో భార్యాభర్తలు ఎడగొట్టి పంపిస్తామని చెప్తున్నారు.